గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు లక్ష్మీ పూజ. మాది బురిపాలెం గ్రామం. బురిపాలెం నుంచి ఫస్ట్ వచ్చిన నేను ఇక్కడికి. బయటికి రాని ఫ్యామిలీ మాది. ఓన్లీ ఇంట్లో ఉంటామే మాకు తెలుసు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను అందరూ చూసి చాలా నవ్వారు. ఏంటమ్మా మీకు ఉద్యోగాలు చదువుకోవటం ఇంత అవసరమా, మీరు బయటకు వెళ్ళటం ఎందుకు, మీ ఫ్యామిలీని అన్నీ చూసుకుంటున్నాం కదా అన్నారు. కానీ మాకు సెకండ్ ఛాన్స్ ఇది. మేము ఏదైనా నేర్చుకోవాలి, మాకు ఫ్యూచర్లో ఏదన్నా అవసరం అయ్యిద్ది అని వచ్చాను. కానీ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది మా స్కిల్స్ అన్నీ. మాకు మంచి జాబ్స్ వస్తాయో రావో అనుకున్నాం, కానీ మంచి మంచి జాబ్స్ చూపించారు. మణిపాల్లో జాబ్ కూడా ఎలెక్ట్ అయ్యింది. కానీ చాలా హ్యాపీనెస్గా ఉంది మాకు మంచి క్యాంపస్ ఇవ్వటానికి. మా పెమ్మసాని గారు ఇంత ఇచ్చేసినందుకు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేడం. Good afternoon to one and all. My name is Sweeta. I came from Valiveru. ఫస్ట్ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత జాబ్ సర్చింగ్ కోసం చాలా చోట వెయిట్ చేశాను. వెయిట్ చేస్తూ ఉండగా నాకు ఈ అవకాశం దొరికింది. ఆ తర్వాత ఇక్కడికి రావాలి, 3 months ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. హాస్టల్ అంటే నేను ఎప్పుడూ లేను. సరే ఓకే ఉందాం, ఎలా ఉంటుందో చూద్దాం, బాగుంటుందా. గవర్నమెంట్ హాస్టల్ అంటే ఫస్ట్ ఎవరికైనా ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా ఉంటుందో, అకామిడేషన్ ఎలా ఉంటుందో అనే ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాక నాకు ఆ భయం పోయింది. ఇక్కడ అంబియన్స్ కానీ మొత్తం చాలా క్లియర్గా, నీట్గా, బ్యూటిఫుల్గా ఉంది. ఆ తర్వాత క్లాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మేడమ్స్ టీచ్ చేసే విషయాన్ని బట్టి మేము చాలా మా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలిగాము. మా ఫియర్ పోయింది, స్టేజ్ ఫియర్ అనేది కానీ, ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలనేది ఇంగ్లీష్ వల్ల మేము అటెండ్ చేసుకోగలిగాము. అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా గెయిన్ చేసుకోగలిగాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఎంపీ సార్ కానీ, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తల్లి? రామ్. ఫస్ట్ అండి, ఇక్కడ ఈ వేదిక మీదకి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక వందనాలండి. మాకైతే మారుమూల గ్రామం. అసలు ఇక్కడ ఒక డిడి అని ఇది కాలేజీ ఉంటుందని ఏం తెలియదండి. నా భర్తకు కానీ నాకు కానీ చదువులేదండి. పిల్లలిద్దరిని చదివించామండి. కానీ ఇంటర్ సబ్జెక్టు 2 ఆయన పెద్ద పాపకి పెళ్లి చేయమన్నారు. పెళ్లి చేయను. నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 2 పిల్లలకు అన్నాను. మా పిల్లలకి అలాంటి కష్టాలు ఉండకూడదని చెప్పి నేను ఎవరిని అడిగినా కూడా ఏ సాయం చేయలే. కానీ సచివాలయంలో అనౌన్స్ చేస్తే ఇక్కడికి వచ్చి చూశాను. అమ్మ, కష్టమైన నిష్ఠూరమైన మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే నువ్వు ఉండాలి, చదువుకోవాలి. చదివేనమ్మా, ఎవరు ఏ సాయం చేయరు, చదువుకుంటే అదే నీకు అన్ని అండగా ఉంటాయి అని మా అమ్మాయి ధైర్యం చేసి చెప్పాను. కానీ మా అమ్మాయికి కూడా పిరికిదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఎదుటోళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, చాలా ధైర్యం నేర్చుకుంది. నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, నా గురించి దిగులు పడద్దు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను. పెళ్ళి అలాంటి ఆలోచనలు అందరి మాటలు నువ్వు నాకు పెళ్లి చేస్తానని నువ్వు అనొద్దు. నాకు ఆరోగ్యం బాగాట్లేదండి, చదివించే స్తోమత కూడా లేదు. ఇంకో పాప ఉందండి, ఆ పాప కూడా ఇంటర్ చదువుతుంది, మంచి మార్కులతో పాస్ అయిందండి. మా పాపకి ఉద్యోగ అవకాశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించినందుకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. మమ్మల్ని అందరినీ కదిలించేసావు తల్లి. లాస్ట్ తండ్రి గారు ఎవరన్నా మాట్లాడతారా?